హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో మనము కాషీ రీమన్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మొత్తం మన కాంప్లెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్ అని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, కాషీ రీమన్ ఈక్వేషన్స్. సో షార్ట్ కట్ లో మనము సిఆర్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే, సో దీని గురించి క్లియర్ గా ఈ వీడియోలో థియరీ పార్ట్ అంతా తెలుసుకుందాం. ఓకేనా, రైట్. సో అసలు కాషీ రీమన్ ఈక్వేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, సో మనకు ప్రీవియస్ వీడియోలో మనము అనలిటిక్ ఫంక్షన్ డెఫినేషన్ చూసినాం కదా, రైట్. సో ఒక ఫంక్షన్ కనుక మీకు ప్రాక్టికల్ గా ఇస్తే, సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు సమ్ యూ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ వై. అవునా, ఇది ఒక కాంప్లెక్స్ ఫంక్షన్, రైట్. సో యూ ఆఫ్ ఎక్స్ వై ఉంది కాబట్టి ఇది ఏ ఫామ్ లో ఉంది, కార్టీషియన్ ఫామ్ లో ఉంది. అవునా, ఇది ఒక కార్టీషియన్ ఫామ్ లో ఉంది. సో ఇట్లా ఒక ఈక్వేషన్ కనుక మీకు ఇస్తే, ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ కనుక ఇస్తే, ఇది అనలిటికా కాదా అని కనుక్కోవడానికి మనకు యూజ్ అయ్యే ఈక్వేషన్సే కాషీ రీమన్ ఈక్వేషన్స్. సో కాషీ రీమన్ ఈక్వేషన్స్ ఆర్ used to test analyticity property of complex function f of z. Okay, so if Cauchy Riemann equations are satisfied, కాషీ రీమన్ ఈక్వేషన్స్ కనుక సాటిస్ఫై అయితే అవి ఏంటివనేది చెప్తాను. ఓకే, వాట్ ఈస్ కాషీ రీమన్ ఈక్వేషన్స్ అనేది చెప్తాను. ఇఫ్ కాషీ రీమన్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ అనలిటిక్ అని చెప్తాం అనమాట. కాషీ రీమన్ ఈక్వేషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ అని చెప్తాము. ఒకవేళ కాషీ రీమన్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అయితే, ఆర్ నాట్ సాటిస్ఫైడ్ by the function f of z గనక ఈ కాషీ రీమన్ ఈక్వేషన్స్ ని గనక సాటిస్ఫై చేయలేకపోతే అప్పుడు f of z is not analytic అని చెప్తాం. f of z is not analytic. అర్థమైందా ఇప్పుడు? సో కాషీ రీమన్ ఈక్వేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాము? కాషీ రీమన్ ఈక్వేషన్స్ మనము ఇచ్చిన ఫంక్షన్ అనలిటికా కాదా అని చెప్పడానికి మనం కాషీ రీమన్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాము. సో కాషీ రీమన్ ఈక్వేషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే అది అనలిటిక్ ఫంక్షన్. కాషీ రీమన్ ఈక్వేషన్స్ కనుక సాటిస్ఫై చేయకపోతే అది నాట్ అనలిటిక్ ఫంక్షన్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కాషీ రీమన్ ఈక్వేషన్స్ మనం రెండు ఫార్మ్స్ లో, కార్టీషియన్ ఫామ్ లో, పోలార్ ఫామ్ లో చూడాలి. సో ఫస్ట్ మనము కార్టీషియన్ ఫామ్ లో చూద్దాం. ఓకేనా, కార్టీషియన్ ఫామ్ CR equations. Okay, Cauchy Riemann equations in Cartesian form first చూద్దాం. ఓకేనా, రైట్. స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి, జాగ్రత్తగా చూడండి. సో the necessary condition for a function f of z is equal to u of x y plus I into v of x y, okay, is said to be analytic. Okay, is said to be కాకుండా to be analytic అని రాయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ the necessary condition రాసినాం కాబట్టి to be analytic is, okay, so conditions ఏంటంటే ux is equal to vy, vx is equal to minus uy, vx is equal to minus uy. ఇవి కాషీ రీమన్ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు ux అంటే డో u బై డో ఎక్స్ అని అర్థం. అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు u ఇస్ ఈక్వల్ టు డో v బై డో y. అట్లే డో v బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డో u బై డో y. ఓకే, సో ఇవి కాషీ రీమన్ ఈక్వేషన్స్ అంటే.
ఓకేనా. సో ఇప్పుడు మనకు u ఆఫ్ ఎక్స్ కమ వై, సపోజ్ మనకు u అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కమ వై. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ సమ్ సైన్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఇట్లా ఉందనుకోండి, సైన్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఇదంతా కూడా u, ఇదంతా కూడా v అనమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేయాలి, కాషి రీమన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని తీసుకోవాలంటే ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ కనుక్కోవాలి, అవునా. అట్లే డో యూ బై డో వై కనుక్కోవాలి, అట్లే డో వి బై డో ఎక్స్ కనుక్కోవాలి, డో వి బై డో వై కూడా కనుక్కోవాలి. అంటే ఫస్ట్ యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి, అవునా. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి యూనే. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వి తీసుకొని దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. చేసిన తర్వాత ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా టెస్ట్. నాకు వచ్చేసినాయి కదా, డో యూ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డో, ఇక్కడ డో యూ బై డో ఎక్స్ వచ్చేసి ఉంటుంది, ఇక్కడ డో వి బై డో వై వచ్చింది. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తాం, ఓకేనా. తర్వాత డో వి బై డో ఎక్స్ ఇక్కడ వచ్చింది, రైట్. డో యూ బై డో వై ఇక్కడ వచ్చింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా, డో వి బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో వై, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందా లేదా చూస్తాము. ఒకవేళ రెండు కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఏమంటాం, ఎఫ్ ఆఫ్ జెడ్ ని అనలిటిక్ అంటాం, ఓకేనా. ఇవి కావాలంటే మనం ప్రాబ్లమ్స్ లో ఇంకా నీట్ గా ఓకే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ థియరీ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై షుడ్ ఎగ్జిస్ట్, ఓకే, షుడ్ ఎగ్జిస్ట్. అవి ఇన్ఫైనైట్ కాకుండా ఏదో ఒక వాల్యూ 0 వచ్చినా పర్లేదు, సో దే మస్ట్ ఎగ్జిస్ట్ అనమాట. సో ఇది ఈక్వేషన్. సో దీనికి ప్రూఫ్ కావాలనుకోండి, సో ప్రూఫ్ కొన్నిసార్లు ప్రూఫ్ కూడా అడుగుతుంటారు, స్టేట్ అండ్ ప్రూఫ్ కాషి రీమన్ ఈక్వేషన్స్ అని ఇన్ కార్టేషియన్ ఫార్మ్ లేకుంటే పోలార్ ఫార్మ్ అడుగుతుంటాడు, ఓకే. చూడండి, సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి, అవునా, యూ ప్లస్ ఐవి. అఫ్ కోర్స్ యూ ఆఫ్ ఎక్స్ కమ వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కమ వై, యూ అండ్ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, అవునా. యూ అండ్ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x and y, variables x and y, okay. So ఇది f of z, okay. let అనుకోండి, let f of z is equal to u plus iv. సో మనకు కార్టేషియన్ ఫార్మ్ లో తెలుసు z అంటే ఏంటి, z అంటే x plus iy కదా, అవునా. z is equal to x plus iy ఇన్ కార్టేషియన్ ఫార్మ్. కాబట్టి ఇక్కడ చూడండి f of z అని ఉంది కాబట్టి నేను ఇక్కడ f of x, iy is equal to u plus iv అని రాసుకుంటున్నా, u plus iv. సో దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నా, ఓకే. z ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా, x plus iy ఒక్కటే చేంజ్ చేస్తున్నా, ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు u plus iv రాస్తున్నా. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ partially equation 1 with respect to x. సో ఈక్వేషన్ 1 ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం, ఓకే. సో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఐవై లాగుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగుంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ లాగా లేదు, ఎక్స్ ప్లస్ ఐవై ఉంది కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై రాస్తాం, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై రాస్తాం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, అంతే కదా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం అనమాట, ఓకే. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాము. అండ్ ఇక్కడ ఎక్స్ లాగా లేదు, ఎక్స్ ప్లస్ ఐవై ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, యూ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కాబట్టి యుఏ ఒక ఫంక్షన్ కాబట్టి డో యూ బై డో ఎక్స్ రాస్తాం ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ రాస్తాం, ఓకే. చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి పార్షియల్ డిఫరెన్షియేషన్ లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు y ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి, y ని ఒక కాన్స్టెంట్ లాగా, ఒక 10 5 లాగా ఒక కాన్స్టెంట్ లాగా కన్సిడర్ చేసుకోవాలి,
ఓకేనా. అదే మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ y తో చేస్తున్నారు అనుకోండి, x ని ఇక్కడ కాన్స్టెంట్ చేసుకోవాలి. అది డిఫరెన్స్ అన్నమాట. మనకు నార్మల్ డిఫరెన్షియేషన్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ కి తేడా ఏంటంటే, మీరు x తో చేస్తున్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ x తో చేస్తున్నప్పుడు y ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి, y తో చేస్తున్నప్పుడు x ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి పార్షియల్ డిఫరెన్షియేషన్ లో. సో ఇక్కడ చూడండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ కదా, డో బై డో ఎక్స్ రాస్తున్నామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ x అంటే 1, ఓకే, ప్లస్ ఇక్కడ i కాన్స్టెంట్, y కూడా కాన్స్టెంటే, అవునా. i కాన్స్టెంట్, y కూడా కాన్స్టెంట్, ఎందుకంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు y కాన్స్టెంట్ అని చెప్పిన. ఓకే, సో y కూడా కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత, 0 కాబట్టి 1 ప్లస్ 0 అయిపోతుంది. 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 అంటే కూడా 1 కాబట్టి, ఓకే. సో ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు, ఇంటూ 1 వస్తుంది. ఓకే, ఆ ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ బై రాస్తున్నా ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. నెక్స్ట్ differentiate partially equation 1 with respect to y. సో సేమ్ ఇక్కడ f ఆఫ్ x iy ఉంది కాబట్టి, సో ఇక్కడ కూడా మనకేమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఉంది. సో ఇప్పుడు ఇక్కడ డో బై డో వై అనమాట, ఎందుకంటే పార్షియలీ నా విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, పార్షియలీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై రాస్తాం. ఎక్స్ ప్లస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై, ఎందుకంటే u అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై కాబట్టి డో బై డో వై ఆఫ్ u రాస్తాం ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై, ఎందుకంటే ఇక్కడ u ప్లస్ ఐవి ఉంది, మళ్ళీ u అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై, మళ్ళీ v కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై కాబట్టి డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై రాస్తాం. ఓకే, చూడండి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై, మీరు ఎప్పుడైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నారో ఎక్స్ కాన్స్టెంట్ అని చెప్పినాను కదా, సో ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి దీనివల్ల డో బై డో వై ఆఫ్ ఎక్స్ అంటే 0 అనమాట, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ని కాన్స్టెంట్ అనుకోమన్నాను ఎప్పుడైతే మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ y తో చేస్తుంటే, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కాబట్టి ఈ ఎక్స్ వల్ల డిఫరెన్షియేషన్ 0 వస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఐవై ఉంది, డో బై డో వై ఆఫ్ ఐవై, డో బై డో వై ఆఫ్ ఐవై అంటే ఏంటి, ఐ వస్తుంది, అంతే కదా. డో బై డో వై ఆఫ్ ఐవై అన్నప్పుడు ఐ బయటికి రాయండి, ఐ బయటికి రాయొచ్చు కదా కాన్స్టెంట్ కాబట్టి, అప్పుడు ఏం మిగులుతుంది, డో బై డో వై ఆఫ్ వై, డో బై డో వై ఆఫ్ వై అంటే 1 కాబట్టి ఐ ఇంటూ 1 అంటే ఐ వస్తుంది అనమాట, అందుకు ఐ రాష్ట్రం ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, సారీ ఈక్వేషన్ 3 కదా. ఓకే, ఈక్వేషన్ 3 అనుకోండి. సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2 తీసుకొచ్చి ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఉంది, ఇక్కడ కూడా మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఉంది. సో ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లేస్ లో ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లేస్ లో మనము ఇదంతా రాయొచ్చు, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ రాయొచ్చు. ఓకేనా, కాబట్టి చూడండి ఇప్పుడు ఈక్వేషన్ 3 ని చూడండి, అంతే. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లేస్ లో నేను ఇది రాస్తున్నా, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఇంటూ ఐ యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఇంటూ ఐ యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఐ రాస్తున్నాను, ఐ ఇంటూ ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లేస్ లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. సో డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా, డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై, డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై. ఓకే, ఇప్పుడు చూడండి ఐతో మల్టిప్లై చేయండి, ఐ ఇంటూ డో యూ బై డో ఎక్స్, సో ఐ ఇంటూ డో యూ బై డో ఎక్స్, ఇక్కడ చూడండి ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ అవుతుంది, ఐ స్క్వేర్ అంటే -1 కదా, సో ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది -1 కాబట్టి ఇక్కడ నేను ఏం రాయొచ్చు, మైనస్ డో వి బై డో ఎక్స్ రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అయిపోతుంది -1 కాబట్టి, సో -1 ఇంటూ డో వి బై డో ఎక్స్ అంటే మైనస్ డో వి బై డో ఎక్స్ రాయొచ్చు.
ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై. అంతే. ఇప్పుడు ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్, రియల్ పార్ట్స్ ని ఈక్వేట్ చేయండి, ఏమొస్తుంది చూడండి. సో రియల్ పార్ట్ అంటే ఇక్కడేమో ఇది మైనస్ డో వి బై డో ఎక్స్, ఇక్కడేమో డో యూ బై డో వై. ఓకే, చేయండి. ఈక్వేట్ రియల్ పార్ట్ చేస్తే డో యూ బై డో వై ఇస్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్, లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు, యువై అంటే డో యూ బై డో వై అనమాట. ఇదేమో న్యూమరేటర్, ఇది డినామినేటర్ అనమాట. డో యూ బై డో వై, యువై అంటే డో యూ బై డో వై అని అర్థం. ఓకేనా. సో ఇప్పటి నుంచి ఈ నోటేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. యువై, యూ సఫిక్స్ వై అన్నామంటే మనకు డో యూ బై డో వై, ఇదేమో న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇస్ ఈక్వల్ టు మైనస్ బిఎక్స్. చూడండి, ఫస్ట్ కాష్ రీమన్ ఈక్వేషన్ ఇదే కదా. ఒక కాష్ రీమన్ ఈక్వేషన్ వచ్చిందా లేదా చూడండి. ఓకే, సో యువై ఇస్ ఈక్వల్ టు మైనస్ బిఎక్స్, యువై is equal to minus vx, లేదా vx is equal to minus uy అని రాసుకోవచ్చు. ఓకేనా, vx is equal to minus uy అని రాసుకోండి, లేదా uy is equal to minus vx రాసుకోండి, అంతా ఒకటే. ఓకే, ఇప్పుడు ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్, ఓకే, ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్. ఈక్వేట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి, డో వి బై డో వై, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి, డో యూ బై డో ఎక్స్. అవునా. సో డో యూ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డో వి బై డో వై. దీన్ని ఏం రాయొచ్చు, యూఎక్స్ ఇస్ ఈక్వల్ టు వివై గా రాయొచ్చు. చూడండి, సెకండ్ కాష్ రీమన్ ఈక్వేషన్ వచ్చేసింది. చూడండి, వెరీ సింపుల్ గా మీరు ఇట్లా ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ప్రూఫ్, ఇట్లా ప్రూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి తీసుకోండి, జెడ్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేయండి. ఆ తర్వాత పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఒకసారి చేస్తే మీకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్ తీసుకొచ్చి సెకండ్ వచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి మీకు. ఓకే, మీకు ఈక్వేషన్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇమాజినరీ పార్ట్స్ ని రియల్ పార్ట్స్ ని ఈక్వేట్ చేయండి, మీకు 2 కాష్ రీమన్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. వెరీ సింపుల్. ఓకే, రైట్. సో ఇప్పుడు పోలార్ ఫార్మ్, రైట్. కార్టీషియన్ ఫార్మ్ అయిపోయింది. కాష్ రీమన్ ఈక్వేషన్స్ ఇన్ కార్టీషియన్ ఫార్మ్ చూసినాము. ఇప్పుడు కాష్ రీమన్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫార్మ్ అసలు ఏంటవి, ఆ తర్వాత ఎట్లా డిరైవ్ చేయాలి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనకు ద నెసెసరీ కండిషన్ ఫర్ ద ఫంక్షన్ f of z is equal to ఇక్కడ u of r, θ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ r, θ, x, y అనే వేరియబుల్స్ దేంట్లో, కార్టీషియన్ ఫార్మ్ లో. అండ్ పోలార్ ఫార్మ్ లో వేరియబుల్స్ ఏంటి, r, θ. కాబట్టి u of r, θ ప్లస్ i into v of r, θ to be analytic is సో కండిషన్స్ వచ్చేసి ur is equal to 1 by r vθ, br is equal to minus 1 by r uθ. ఆర్ దీన్ని ఎట్లా రాయొచ్చు మనము, డో యూ బై డో ఆర్. యూఆర్ అంటే చెప్పినాను కదా, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, సారీ. ఓకేనా. సో ఇదేమో న్యూమరేటర్, ఇది డినామినేటర్. అవునా, డో యూ బై డో ఆర్ అనమాట. ఓకే, చూడండి అప్పుడు ఏం రాయొచ్చు, డో యూ బై డో ఆర్, డో యూ బై డో ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 by r ఇంటూ డో వి బై డో θ రాయొచ్చు. సెకండ్ కాష్ రీమన్ ఈక్వేషన్ ఏమవుతుంది, డో వి బై డో ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 by r ఇంటూ డో యూ బై డో θ అయిపోతుంది, డో యూ బై డో θ. ఓకేనా. సో ఇది కాష్ రీమన్ ఈక్వేషన్స్ దేంట్లో, పోలార్ ఫామ్ లో. ఇది పోలార్ ఫామ్ లో. సేమ్ ప్రూఫ్ కావాలనుకున్నప్పుడు మనం ప్రూఫ్ కూడా చేయొచ్చు. సో ప్రూఫ్, సో ఇక్కడ కూడా సేమ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి, అవునా, యూ ప్లస్ ఐవి. అఫ్ కోర్స్ యూ కమ వి ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ అండ్ టీటా, ఎందుకంటే ఇది పోలార్ ఫామ్ కాబట్టి. అవునా.
సో ఇప్పుడు ఏం చేద్దాం, కానీ z ఇస్ ఈక్వల్ టు r ఇంటూ ఈ పవర్ ఐ టీటా కదా, మనకు పోలార్ ఫామ్ లో కాంప్లెక్స్ వేరియబుల్ z ఇస్ ఈక్వల్ టు r ఇంటూ ఈ పవర్ ఐ టీటా కాబట్టి అది రాద్దాం. సో f ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇస్ ఈక్వల్ టు u ప్లస్ ఐవి, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో differentiating okay partially with respect to r, okay, differentiating partially equation 1 అంటారు, equation 1, differentiating partially equation 1 with respect to r. సో r తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి ఈక్వేషన్ 1 ని. సేమ్ ఇక్కడ f ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఉంది కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, f డాష్ ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా. ఇక్కడ r ఒకటే లేదు కాబట్టి డో బై డో r ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా వస్తుంది. డో బై డో ఆర్ ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇజ్ ఈక్వల్ టు, రైట్ హ్యాండ్ సైడ్ లో చూడండి ఇది u ప్లస్ ఐవి లాగా ఉంది కాబట్టి u ఈజ్ అగైన్ ఫంక్షన్ ఆఫ్ r టీటా, v ఈజ్ అగైన్ ఫంక్షన్ ఆఫ్ r అండ్ టీటా కాబట్టి సో ఇక్కడ ఏం రాయొచ్చు, డో u బై డో r ప్లస్ ఐ ఇంటూ డో v బై డో r రాయొచ్చు. ఎందుకంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు r కాబట్టి u ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే డో u బై డో r అవుతుంది, v ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు r చేస్తే డో v బై డో r అయిపోతుంది. ఓకేనా, చూడండి సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా, ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైతే r తో పార్షియల్ డిఫరెన్షియేషన్ r తో చేస్తున్నారో ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే మీకు మల్టిప్లికేషన్ ఉందో ఈ పవర్ ఐ టీటా ఉంది కదా, ఈ పవర్ ఐ టీటాని బయట రాసుకోవచ్చు. ఓకే, డిఫరెన్షియేషన్ కి బయట రాసుకోవచ్చు, ఈ పవర్ ఐ టీటా బయటికి రాస్తే, ఎందుకంటే ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఐ కాన్స్టెంట్, టీటా కూడా కాన్స్టెంట్. ఎందుకు టీటా కాన్స్టెంట్, మీరు ఎప్పుడైతే r తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నారో టీటా కాన్స్టెంట్ అయిపోతుంది. సేమ్ మనకి x తో చేస్తున్నప్పుడు y కాన్స్టెంట్ అని చెప్పినాం కదా, ఇక్కడ వేరియబుల్స్ r టీటా కాబట్టి మీరు ఎప్పుడైతే r తో చేస్తున్నారో టీటా కాన్స్టెంట్ అన్నమాట. కాబట్టి టోటల్ టర్మ్ కూడా మనకు కాన్స్టెంట్ అయిపోతుంది. కాబట్టి ఈ పవర్ ఐ టీటాని మనం బయట రాసుకోవచ్చు, డిఫరెన్షియేషన్ కి బయట రాసినప్పుడు డో బై డో ఆర్ ఆఫ్ r వస్తుంది. అవునా, ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్ అయిపోతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా, ఓకే, ఇంటూ ఈ పవర్ ఐ టీటా. డో బై డో ఆర్ ఆఫ్ ఆర్ అంటే 1 కదా, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 లాగా, సో డో బై డో ఆర్ ఆఫ్ ఆర్ అంటే కూడా 1 సో ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు. సో ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, నెక్స్ట్ differentiating partially equation 1 with respect to theta, అక్కడ కూడా మనం ఒకసారి x తో ఒకసారి y తో చేసినాం కదా, అట్లే ఇక్కడ ఒకసారి r తో ఒకసారి తో చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇంటూ డో బై డో టీటా ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొస్తుంది, u ని విత్ రెస్పెక్ట్ టు టీటా చేసినప్పుడు డో యూ బై డో టీటా ప్లస్ v ని విత్ రెస్పెక్ట్ టు టీటా చేసినప్పుడు డో వి బై డో టీటా వస్తుంది. ఓకే, చూడండి నెక్స్ట్, సో ఎఫ్ డాష్ ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా, ఇక్కడ చూడండి సో మీరు ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తున్నారు కాబట్టి r కాన్స్టెంట్, r బయటికి రాసేయచ్చు, డిఫరెన్షియేషన్ బయటికి రాసేయచ్చు r ని. సో ఇక్కడ ఏం మిగులుతుంది, డో బై డో టీటా ఆఫ్ ఈ పవర్ ఐ టీటా ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో టీటా ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో టీటా వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఎఫ్ డాష్ ఆఫ్ r ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇంటూ r ఇంటూ డి బై డి టీటా ఆఫ్ ఈ పవర్ ఐ టీటా. సో డో బై డో టీటా ఆఫ్ ఈ పవర్ ఐ టీటా ఫార్ములా ఏంటి, ఐ ఇంటూ ఈ పవర్ ఐ టీటా, అవునా. సో ఈ ఫార్ములా ప్రకారము ఇక్కడ ఏం రాయొచ్చు మనము, ఐ ఇంటూ ఈ పవర్ ఐ టీటా రాయొచ్చు ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో టీటా. ఇది డిఫరెన్షియేషన్ ఫార్ములా,
ఓకే, డో యూ బై డో టీటా ఇంటూ ఐ ఇంటూ డో యూ బై డో టీటా ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో టీటా. ఇది ఈక్వేషన్ 3. సేమ్ సబ్స్టిట్యూట్, మనం ఏవైతే స్టెప్స్ మనము కార్టేషియన్ ఫామ్ లో ఫాలో అయినామో సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా ఫాలో కావాలి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 3. ఇన్ ఈక్వేషన్ 3 ఈ ఐఆర్ బయటికి రాసేద్దాం. ఓకే, ఐఆర్ బయటికి రాసి సో ఏం మిగిలింది ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా. అవునా, ఇది ఈ టర్మ్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా. ఐఆర్ ముందే బయటికి రాసేసినాం కాబట్టి ఇంటూ ఈ పవర్ ఐ టీటా రాయొచ్చు is equal to డో యూ బై డో టీటా ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో టీటా. కొద్దిగా ఈక్వేషన్ 3 ని రీఅరేంజ్ చేసిన. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 2 లో ఏముంది చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇంటూ ఈ పవర్ ఐ టీటా అనే కదా. సో అది ఇదే కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా ఇంటూ ఈ పవర్ ఐ టీటా. సో ఈ ప్లేస్ లో మనం ఓకే, ఈ ప్లేస్ లో మనం ఇవి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఐఆర్ ఇంటూ డో యూ బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్. అట్లా ఈక్వేషన్ 3 లో మనం ఈక్వేషన్ 2 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇజ్ ఈక్వల్ టు డో యూ బై డో టీటా ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో టీటా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఐఆర్ ఇంటూ డో యూ బై డో ఆర్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, ఐఆర్ ఇంటూ డో యూ బై డో ఆర్ రాసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఐఆర్ ఇంటూ ఐ డో వి బై డో ఆర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కూడా ఐ ఉంది. ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1. సో -1 ఇంటూ ఆర్ ఇంటూ డో వి బై డో ఆర్. -1 ఇంటూ రైట్, -1 ఇంటూ ఆర్ ఇంటూ డో వి బై డో ఆర్ అంటే ఏం రాయొచ్చు, -r ఇంటూ డో వి బై డో ఆర్ రాయొచ్చు. -r ఇంటూ డో వి బై డో ఆర్ రాయొచ్చు. అది రాస్తాను చూడండి ఇక్కడ. ఓకే, -r ఇంటూ డో వి బై డో ఆర్ is equal to, okay, is equal to right hand side same dou u by dou theta plus I into dou v by dou theta. ఓకే, ఇప్పుడు ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్, ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్. ఆ రియల్ పార్ట్స్ ని ఈక్వేట్ చేయండి. రియల్ పార్ట్ అంటే ఇక్కడేమో ఇది -r ఇంటూ డో వి బై డో ఆర్, ఇక్కడేమో డో యూ బై డో టీటా. అవునా, సో డో యూ బై డో టీటా ఇజ్ ఈక్వల్ టు -r ఇంటూ డో వి బై డో ఆర్. లేదా దీన్ని ఏం రాయొచ్చు, డో వి బై డో ఆర్, డో వి బై డో ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈ -r ఉంది కదా, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించినాం అనుకోండి ఏమవుతుంది, -1/r అయిపోతుంది. -1/r ఇంటూ డో యూ బై డో టీటా. సో డో వి బై డో ఆర్ నేమ్ రాయొచ్చు, విఆర్ రాయొచ్చు. విఆర్ ఇజ్ ఈక్వల్ టు -1/r ఇంటూ డో యూ బై డో టీటా నేమ్ రాయొచ్చు, యూ టీటాగా రాయొచ్చు. చెప్పాను కదా, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, డో యూ బై డో టీటా. ఓకేనా, సో చూడండి ఫస్ట్ కాషి రీమన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఒక కాషి రీమన్ ఈక్వేషన్ వచ్చేసినట్టే మనకు పోలార్ ఫామ్ లో. అవునా, సో నెక్స్ట్ ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్. ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్, ఇమాజినరీ పార్ట్స్ ని ఈక్వేట్ చేయండి. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి, ఆర్ ఇంటూ డో యూ బై డో ఆర్. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి, డో వి బై డో టీటా, డో వి బై డో టీటా రాయండి అది. సో డో వి బై డో టీటా ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డో యూ బై డో ఆర్. లేదా దీన్ని ఏం రాయొచ్చు, డో యూ బై డో ఆర్. ఈ ఆర్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమైతుంది, 1/r ఇంటూ డో వి బై డో టీటా అయిపోతుంది. అంటే దీని ఏం రాయొచ్చు, యూఆర్ రాయొచ్చు ఇస్ ఈక్వల్ టు 1/r ఇంటూ దీని ఏం రాయొచ్చు, వి టీటాగా రాయొచ్చు. చూడండి సెకండ్ కాషి రీమన్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్ వచ్చేసింది. చూడండి రెండు కాషి రీమన్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్ మనకు వచ్చేసింది. అవునా, సో ఇట్లా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్. సో అసలు కాషి రీమన్ ఈక్వేషన్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామంటే కాషి రీమన్ ఈక్వేషన్ ప్రాక్టికల్ గా ఇచ్చినప్పుడు, ఓకే, ఒక ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు అది అనలిటికా కాదా, ఇచ్చిన ఫంక్షన్ అనలిటికా కాదా అని చెప్పడానికి మనం కాషి రీమన్ ఈక్వేషన్స్ ని యూజ్ చేస్తాం. ఒకవేళ కాషి రీమన్ ఈక్వేషన్స్ కనుక సాటిస్ఫై అయితే అనలిటిక్, కాషి రీమన్ ఈక్వేషన్స్ కనుక నాట్ సాటిస్ఫై అయితే నాట్ అనలిటిక్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండు కాషి రీమన్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి.
ఒక కాషి రీమన్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసి ఇంకొక కాషి రీమన్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయకపోయినా కూడా అది అనలిటిక్ కాదు. రెండు కాషి రీమన్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తేనే అనలిటిక్. సో మనకు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో కొన్ని క్వశ్చన్స్ లో మనకేంటంటే ఒక కాషి రీమన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఇంకొక కాషి రీమన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. ఆ కేసులో ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ నాట్ అనలిటిక్ అనే రాయాలి. రెండు సాటిస్ఫై చేస్తేనే అది అనలిటిక్ అన్నమాట. సో ఇప్పుడు కాషి రీమన్ ఈక్వేషన్స్ మనకు మళ్ళీ పోలార్ ఫామ్ లో ఉన్నాయి, కార్టీషియన్ ఫామ్ లో ఉన్నాయి. సో ఫస్ట్ కార్టీషియన్ ఫామ్ లో రాసినాము, కండిషన్స్ రాసినాము, వాటిని ప్రూవ్ కూడా చేసినాము ఇదే వీడియోలో. ఓకే, నెక్స్ట్ పోలార్ ఫామ్ లో కార్టీషియన్ ఈక్వేషన్స్ కండిషన్స్ రాసినాము, వాటిని ప్రూవ్ కూడా చేసినాము. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నుంచి మనము వీటి మీద ఈ కాషి రీమన్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఇచ్చిన కాంప్లెక్స్ ఫంక్షన్స్ అన్నవి అనలిటికా కాదా అనేవి ఎట్లా కనుక్కోవాలనేది ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.